ఓడు భూముల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలే. దళితుల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారినది కాంగ్రెస్ పార్టీ అంటే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సక్సెస్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి. వాళ్ళ ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకొస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడైన విషయం వాస్తవం. రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలైంది. ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము? ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము? ఏ రాష్ట్రంలో ఎత్తేసిన రిజర్వేషన్లు? కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ణాటకలో కానీ ఇక్కడ ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా.